ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఇర్మియా 18 అధ్యాయము 15 వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అయితే నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు, మెరక చేయబడిన దారిలో తాము నడవవలెనని పురాతన మార్గములైన త్రోవల్లో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. వారెల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడు చేసుకొనుచున్నారు. దాని మార్గమును నడుచు ప్రతి వాడిని ఆశ్చర్యపడి తల ఊచును. తూర్పుగా చెదరగొట్టినట్లు వారి శత్రువులు ఎదుటి నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడినై వారిని చూడకపోదును. ఇష్టం వచ్చినట్లుగా నడిచేటప్పుడు ప్రభు వారి పట్ల ఎలా బాధ్యత వహించగలుగుతారు? నెహెమ్యా 9 అధ్యాయము 19 వచనాన్ని చూసినప్పుడు, వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కాలవాడివై వారిని విసర్జింపలేదు. మార్గం గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగుచుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేస్తివి. నీవిచ్చిన మన్నాను ఈగ మానలేదు. వారికి దాహమును బతుకముంచితివి. నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిపోలేదు. వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదిగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక వారు సీహోను అను ఎప్షోను రాజు యొక్క దేశమును, బాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వంతరించుకొనిరి. వారి సంతతిని ఆకాశం నక్షత్రములను విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు నీ వాగ్దానం చేసిన దేశంలో వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేవుని స్వతంత్రించుకొనిరి. దేవుని యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో సంగతులు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆయన యొక్క మార్గాల గురించి కానీ మనం ధ్యానించినట్లయితే ఉదయకాలాన్ని ఆయనకు విసిగించేవారుగా, బలహీనపరిచేవారుగా మనం ఏదైనా ఉండకూడదు. కానీ ఏదైనా ఆయన నడిపించేటువంటి గొప్ప నడిపింపు కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. కనుక సర్వశక్తిమంతుడైన జీవం కలిగిన దేవుని హృదయాన్ని నువ్వు ఎరుగు ఉండాలి. నువ్వు నడిచేటువంటి దారి ఎలా ఉందో నువ్వు తెలుసుకోగలగాలి. నీకు నచ్చినట్లుగా నడిచి నీ కలిగిన పరిస్థితులు బట్టి ఆయన్ని సన్నిధిలో నువ్వు శనగడం అనేది నువ్వు మానుకోగలగాలి. లోకాసువార్త 24 అధ్యాయము కొన్ని సంగతులు అందులో ధ్యానిస్తూ ఉన్నప్పుడు 32 వచనాల్లో, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదని ఒకరినొకరు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభు నిజముగా లేచి సీమోనుకును కనబడిన చెప్పుకొనుచుంటిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగు తెలియబడినో అది తెలియజేసిరి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అగునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతం తమ కనబడిన తలంచరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయన నట్టుకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పెట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలో మాంసం భూతం ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. ఇంకా వారికి ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. సందేహాలన్నిటి నుంచి వారికి విడిపించారు. ఈరోజు నువ్వు నడిపించేటువంటి మార్గం సరళం కావాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. నువ్వు నిజంగా ప్రభు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివైతే ఆయన సన్నిధిలో కనిపెట్టి నువ్వు నడవలసిన త్రోవలో నీకు నడిస్తే నీకు మంచిది. ప్రభా ఈ ఉదయ కాలాన్ని నాయన మార్గములన్నీ సరళం చేయవాడు. ప్రభా మాకంటే ముందుగా ఉన్నవాడు తండ్రి, ప్రతి పరిస్థితిని మార్చేవాడు నాయన, ప్రతి విషయంలో సహాయం కలుగజేసిన వాడు నీవే ప్రభా. నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా రమ్యమైన నీ మార్గములలో పరుగులెత్తడానికి కావాల్సినటువంటి నమ్మకం అనేటువంటి విశ్వాసం అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి మహిమతో ప్రేరేపించి మీరే మహిమ పొందుకొని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.